నిర్మల్ జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. గత 2 నెలలుగా తమకు జీతాలు అందడం లేదని నిరసిస్తూ విధులను బహిష్కరించారు. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ వారితో చర్చించి 1 నెల జీతం చెల్లిస్తామని చెప్పినా ఆందోళన విరమించలేదు. మరో 15 రోజుల్లో దసరా పండుగ ఉన్నందున ఖర్చులు పెరుగుతాయని, తమకు రావాల్సిన 2 నెలల జీతం ఇస్తేనే విధులకు హాజరవుతామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమకు పీఎఫ్ వంటి సౌకర్యాలు లేవని, సకాలంలో జీతాలు అందక అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాని మీద కొన్ని డౌట్లు కూడా మాకు అందరికి. గణేష్లో ఆగాయి, దానికి డస్ట్ ఓపిస్తాం, కనకార ఓపిస్తాం, బ్లీచింగ్ పౌడర్ ఆగది, సల్లాల అవి రోజులేలంటే మేము ఖర్చు పెట్టాలి. మా డబ్బులు అన్నట్టు పెట్టేస్తారు, మాకు కింద పెడతారు. ఓన్లీ దసరాకే సార్ ఆగదు కదా, దసరా బతుకమ్మ ఆగది, వినాయకులు ఆగాయి. డస్ట్ ఓపిస్తాము, దుబ్బ మిషన్ ఓపిస్తాము, డబల్ డ్యూటీలు చేస్తే హోటల్కి వెళ్ళి ఫుడ్ పని చేయాలి కదా, అడిస్తాడు అయ్యాడు, అవిటికి ఇచ్చేస్తారు. మాకు ఆపుతాం. మాకు ఈ డౌట్, ప్రతి సంవత్సరం ఈ నెల ఎందుకు ఆగుతాను ఈ డౌట్. ఈ పండుగ ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా, మా ఆఫీస్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. అది కూడా రోజు మున్సిపల్ కార్మికులకు అటెండెన్స్ చేసేసుకొని మున్సిపల్ ఆఫీస్ కూడా వాళ్ళ జీతాల గురించి రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు జూలై, ఆగస్టు 2 నెలల జీతం ఇవ్వాలా. యాక్చువల్ జూలై మాసంలో సగం జీతము అంటే బిట్ వైజ్ రాయడం కూడా జరిగింది. మన ఫ్రైడే కూడా రాసిపోవడం జరిగింది. ముఖ్యంగా ఒక 2 గ్రూపులకు ఈరోజు రాస్తామనుకున్నాం. ఈరోజు వాళ్ళకి రాసేస్తాం. అంటే ఈ 2 గ్రూపులే రాసేస్తే జూలై నెల జీతం క్లియర్ అవుతుంది వీళ్ళ అందరిది. తర్వాత ఆగస్టు నెల పెండింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే పండుగ వస్తుంది, నిజంగా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. పండుగ అంటే అందరూ ఇంట్లో కొంచెం ఖర్చు, బట్టలు, కొనుగోలు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ చేసేది న్యాయంగానే ఉన్నది. మన మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకోవాలా. మీరు పనిచేస్తేనే మున్సిపాలిటీ అంటేనే శానిటేషన్ లేకపోతే మున్సిపాలిటీ లేదు. మీరు అర్థం చేసుకోండి. మీ గురించి మేము అన్ని విధాలా మేము సహాయం చేస్తాం. జీతాల గురించి కూడా మా అందరికీ ఇప్పుడే ఏసీఎల్బీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ కూడా చెప్పడం జరిగింది. పండగ కూడా శాలరీ అరేంజ్ చేస్తామని చెప్పడం సార్ కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పుడే మాట్లాడి ఇంతకుముందే ఖచ్చితంగా పండగలోపు దసరాకు ఇచ్చేస్తాం. ఈ నెలది మాత్రం పెండింగ్ ఎట్లా ఉంటుందో వచ్చే నెల తర్వాత మాట. ఇప్పుడు 2 నెలలు మాత్రం ఈ నెలలోపు కంప్లీట్ అవుతుంది. ఈ నెల జూలై నెలది ఈ రోజు కంప్లీట్ అవుతుంది. ఆగస్టుదేమో ఈ పండుగ 30 లోపు మేము జీతం ఇచ్చేస్తామని చెప్తున్నాం. వీళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకొని డ్యూటీకి ఎక్కాలని కోరుతున్నాం.